అందరికీ హాయ్ అండి. దొండకాయ ఫ్రై ఎలా చేయాలని చూపిస్తా. ఒక గిన్నెలో ముందు ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. కొంచెం జీలకర్ర వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలను మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వేయించాలి. అవి వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వేయాలి. వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న దొండకాయ ముక్కలు చిన్న సైజులో కట్ చేసుకున్న ముక్కలను కూడా వేసి వేగనివ్వాలి. ఆ దొండకాయ ముక్కలు మొత్తానికి అల్లం పేస్ట్ పట్టేటప్పుడు కింద పెట్టి వేగనివ్వాలి. మూత పెడితే ఆవిరి మీద కూర మంచిగా ఉడుకుతుంది. ఆయిల్ మరీ ఎక్కువ వేయలేదు, తక్కువ వేయలేను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఒక అరగంట పోతుంది. దొండకాయ కూర చాలా హెల్దీ అండి. మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత దీంట్లో ఆవిరి మీద ఉడకనిస్తూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉడికినట్టు చూసుకొని దాంట్లో 2 స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం మసాలా వేసి మళ్ళీ కలపాలి. బాగా ముక్కలకి ఉప్పు కారం మసాలా పట్టేటట్టు కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. హైలో పెడితే కూర అంతా మాడిపోతుంది. ఇట్లా సిమ్లో పెట్టి చేస్తే లేట్ అయినా పర్లేదు, మంచి టేస్టీగా ఉంటుంది కూర. మళ్ళీ ఒకసారి చూస్తూ ఉప్పు కారం కూడా మొత్తం పట్టినట్టు ఉంటుంది. అంతేనండి, దొండకాయ కూర రెడీ అయింది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,